బీసీ కులగణనకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం డోకా చేసింది. ఇవాళ ఏదైతే రీసర్వే అని చెప్పిందో రీసర్వే కూడా ఎక్కడ కూడా రీసర్వే చేయట్లేదు. ఎమ్యూనిటర్లు రీసర్వేకి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం చెప్పలేదు. ఎమ్యూనిటర్లు పోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రీసర్వే జరిగినట్లు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాగృతి సీనియర్ నాయకులు శివ ఉన్నారు. చెప్పండి అన్న, ఇవాళ ఈ రీసర్వే కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన ఎట్లుంది? అసలు రీసర్వే ఎక్కడైనా మీకు చేసినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా? అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కళ్ళ ముందు అవపడుతుంది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 23,000 చిల్లర పదవులు బీసీలకు మేము ఇస్తాం, చట్టబద్ధంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఓట్లు సంపాదించుకొని గద్దెదెక్కిన ప్రభుత్వం ఇప్పటికి కూడా 14 నెలల కాలం అయినప్పటికి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి అనేది కనిపిస్తలేదు. ఆనాడు తెలంగాణ జాగృతి మరి గత 2 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం చేపడుతున్నప్పటికి కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నారు కదా, సరే ప్రభుత్వం వచ్చింది మరి మీరన్నా చేస్తారేమని చెప్పేసి బీసీ కుల సంఘాలతో జాగృతి కవితమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి జిల్లాకు రౌండ్ టేబుల్ సమావేశం చేసి మరి మేలో జరపాల్సిన ఎలక్షన్స్ మరి ముందు వరుసలో మీరు ఇప్పటి నుంచే దాని ప్రణాళిక ఉండాలని చెప్పి చెప్తున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చెప్పంగా మరి కోర్టు ముట్టికాయంగా ఆ ముట్టికాయ ఆధారంగా మరి కులగణన చేయడానికి పూనుకున్నది. ఆ కులగణాలు కూడా తప్పులు తడకగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా మరి సర్వేని కూడా పూర్తిస్థాయి చేయడం కనిపిస్తున్నది. ఆ సర్వే పూర్తిస్థాయిగా చేయలేదు అనే గణాంకాలు కూడా మరి అన్ని బీసీ సంఘాలు మరి జాగృతి కూడా పూర్తిస్థాయి కూడా కులంకుశంగా మరి తేటతెల్లంగా చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మరి ప్రభుత్వం ఎందుకు మరి బీసీల ఓట్ల కోసమే నాటకం ఆడుతనిపిస్తుంది? స్థానిక సంస్థలు గెలవాలంటే బీసీల ఓట్లు బలంగా ఉన్నాయి, బీసీ కులాల ఓట్ల ద్వారా మేము స్థానిక సంస్థ సర్పంచుల్లో ఎలక్షన్స్లో గెలుస్తామనేటువంటి ఆలోచనతో పనిచేస్తుందిగా కనిపిస్తుంది. బీసీలకు నిజంగానే న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే మరి కులగణనలో పూర్తి స్థాయికి కులగణన చేయాల్సిన అవసరం ఉంది. కులాల వారు లెక్కలు ఇవ్వాల్సి ఉంది. కులాల వారు అసెంబ్లీ లెక్కలేయకుండా ఏదో మూకుమ్మడిగా మీరు 42% ఉన్నారు అంటే 55% ఉన్న జనాభాని 42 తగ్గించడమే ఆ బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కుట్రగా కనిపిస్తున్నది. దాంట్లో భాగంగా మరి మైనార్టీ సోదరులను కూడా మాతో కలిసి జీవనం చేస్తే రోజువారీగా మాతో పయనిస్తున్నటువంటి ఏదైతే గంగా జమున తహసీల్ అనే విధంగా ఉన్నటువంటి మా హైదరాబాద్ ముసల్మాన్కు మరి హిందువుల కుట్ర రేపి మరి హిందువులు ఇక్కడ వాళ్ళకు ముస్లిం కలిపేసి కూడా మరి కళ్ళ ముందర కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా తేటతెల్లం అయిపోతున్నాయి. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు చట్టాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలే మరి రాజకీయంగా వాళ్ళ స్వార్థం కోసమే నాటకం అనిపిస్తుంది మాకు ఇక్కడ. అయితే ఇవాళ జాగృతి అనేక సందర్భాల్లో చెప్పింది, సర్వే రిపోర్టు అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఆ శాసన మండలిలో మాట్లాడారు, ఎంత తప్పుల తడకగా ఉంది, దీన్ని మళ్ళీ పునరాలోచించాలి ప్రభుత్వం అని చెప్పి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం వెనుకకు తగ్గింది, రీసర్వే చేస్తామని చెప్పింది. కానీ ఆ రీసర్వే కూడా ఇప్పుడు ఎక్కడ చేసినట్టు కనిపించారు. మీరు ఆ రీసర్వే పట్ల ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము స్పష్టంగా డెడికేషన్ కమిషన్కు మరి జాగృతి కవితమ్మ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు అందరం పోతే మరి అందరం కూడా చెప్పినాం. మనకు వచ్చినటువంటి మాతో పాటు కుల సంఘ నాయకులకు రాష్ట్ర స్థాయి కుల సంఘ నాయకులకు కూడా మా ఇంటికి రాలేదు అని చెప్తున్నటువంటి బీసీ కమిషన్ మొరబెట్టుకున్న మరి అవకాశం రాలేదు ఇంతవరకు కూడా. అప్పటికి కూడా మరి కమిషన్ చెప్పి మేము ముందు పెట్టినప్పుడు కూడా వాళ్ళకు సర్వే చేపించడానికి అవకాశం కూడా ఉంది, మరి చేపించలేదు. మళ్ళీ కవితమ్మ ఏం చెప్పిందంటే రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మరి 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో కనీసం 40 లక్షల జనాభానే సర్వే చేసినారు, పూర్తిగా సర్వే జరగలేని విషయాన్ని కూడా చెప్తే కూడా మరి ఆ పునరాలోచించే విధంగా మరి అసెంబ్లీలో పెట్టి తూతు మంత్రంగా మరి మేము ఈ లెక్కలు చెప్పినామని చెప్పి పరిస్థితి కనిపించింది. లెక్కలు కాదు, లెక్కలతో వాడు బిల్లు రావాలని చెప్పి కూడా మరి కొట్లాడితే మరి ఇప్పుడు ఏదో బిల్లు పెడతామంటున్నారు. అదేం బిల్లు పెడతారు కూడా అర్థం కావట్లేదు. అసలు కులాల మధ్యనే లెక్కలే తెలుతలేదు. మేము ఎంత ఉన్నాం, పద్మశాలు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, యాదవులు ఎంతమంది, మునురు కాపులు ఎంతమంది, రజకులు ఎంతమంది, కుమ్మర్లు శాలివాళ్ళు ఎంతమంది, మరి ఇలాంటి లెక్కలు తెలియకుండా మరి ఎట్లా మరి వాళ్ళకు అవకాశం ఇస్తారు అనేది కూడా చెప్పాల్సిన ప్రభుత్వం మీద మరి తేటతెల్లం చేయకపోతే రాబోయే రోజుల్లో బీసీలకు మరి వాళ్ళ ఆవేశానికి గురి కావాల్సిన పరిస్థితి అనిపిస్తున్నది. అయితే చివరిగా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపు మార్చిలో కూడా మళ్ళొక్కసారి అసెంబ్లీ తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు బీసీల పరంగా బీసీ సంఘాల ఐక్యత ఏ విధంగా ఉండబోతుంది, జాగృతి ఏ విధంగా ముందుకు పోబోతుంది? ఖచ్చితంగా తెలంగాణ జాగృతి కవితమ్మ గారు పట్టుకున్నటువంటి ఆలోచన ఆనాడు అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లో మరి 48 గంటలు దీక్ష చేసి మరి అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేసుకున్నటువంటి మరి దీక్షాపరులాలుగా ఉన్న కవితమ్మ.
బతుకమ్మని కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా బతుకమ్మని, ఆడపిల్లల బతుకమ్మని బతకడం కోసం బతుకు నేర్పేటువంటి పండగ మార్చినటువంటి కవితమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా మహిళల్ని అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు చేయడంలో కూడా కవితమ్మ పాత్ర కీలకమైందని చెప్పుకోవచ్చు జాగృతి విషయానికి వస్తే. అదే జాగృతి మరి మహిళా బిల్లు కూడా మరి కేంద్రానికి 16 పార్టీలను కూడా ఢిల్లీలో మరి దీక్ష చేసి మరి మహిళా బిల్లు రావడంలో కూడా తన పాత్ర జాగృతి పాత్ర కీలకమైంది. అదేవిధంగా బీసీలకు తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలంటే మరి జాగృతి కూడా నడుము కట్టి జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా జాగృతి కూడా పూర్తి స్థాయి కూడా పూనుకుంది. దాంట్లో అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా చట్టసభలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా వచ్చే వరకు కూడా జాగృతి ఆశయ సాధనతో పనిచేస్తుంది. అవసరం వస్తే ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తే ఉంటాం, పనిచేసే విధంగా మరి వాళ్ళు ఎమ్మడి పడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ బీసీలకు సంబంధించి వాళ్ళ బిల్లు పెట్టినా ఖచ్చితంగా అది రాజ్యాంగబద్ధంగా వచ్చే వరకు కూడా బీసీలో జరిగిన అన్యాయాన్ని మరొకసారి వెలుగెత్తి చాపుతాం. ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరాటం స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారో ఆ విధంగా రాజకీయంగా, ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి కామారెడ్డి డిక్లరేషన్ యథావిధిగా అమలు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు జాగృతి సీనియర్ నాయకుడు శివ. కెమెరా పర్సన్ తిరుపతితో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.